ఏలూరులో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జనసేన పోరుబాట పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటూ వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. వైసీపీ అరాచక పాలనలో రాష్ట్రంలోని ప్రజలు విసిగిపోయారని అన్నారు. రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమే అని అంటున్న ఏలూరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడుతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. పోరుబాట పేరుతో దాదాపు సంవత్సరానికి పైగా ఏలూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ తగిన తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అవి నెరవేరుస్తూ ఉంటూ హామీ ఇస్తూ పోరుబాట కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. రెడ్డి అప్పలనాయుడు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ప్రజా సమస్యలపై పోరుబాటు కార్యక్రమం ఎంతకాలం నుంచి చేస్తున్నారు? అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలు ఏ రకంగా స్పందన వస్తుంది? అంటే ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట కార్యక్రమాన్ని జూన్ 4వ తారీఖున 2023 జూన్ 4వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క ఏరియాలో, డివిజన్స్లో, విలేజ్ల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కానీ అన్నీ కూడా పర్యటించడం, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ప్రజల మౌలిక వసతులపైన డ్రైనేజీ సిస్టమ్ మీద లేకపోతే రోడ్ల మీద ఇట్లాంటి శానిటరీ విషయాల్లో వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ లైట్లు వెలగట్లేదు అనేటువంటిది, మంచినీటి సరఫరా సరిగా లేదని, ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు చెప్పినప్పుడు చాలా చోట్ల ఆ సమస్యలకి పరిష్కారం ఈ యొక్క ప్రభుత్వం డిపార్ట్మెంట్ నుంచి చూపించాం. ఎందుకంటే ఒక అల్టిమేట్ జారీ చేసి వాళ్ళు వేయకపోతే మేమే వేస్తామని చెప్పేసి వారి చిన్నారపేటలో, దేవగంగలపేట కానీ లేదా గొల్లాయిగూడెంలో డ్రైనేజీ సిస్టమ్ దాని మీద కానివ్వండి, ఇంకా అనేక చోట్ల వాటర్ సరఫరా సరిగా లేనటువంటి పరిస్థితులు కానివ్వండి, పిలాస్పేటలో రోడ్ల విషయంలో కానివ్వండి, అదేవిధంగా కొన్ని చోట్ల ఏంటంటే కుంటి సాకులు చెప్పి ఈ యొక్క పెన్షన్స్ అవి కూడా ఆపేస్తున్నారు, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా ఆపుతూ ఉన్నారు. అది అనేక రకమైనటువంటి సమస్యలు చెప్పినప్పుడు దానికి గవర్నమెంట్ అధికారులకు ఏదైతే డైరెక్ట్గా అడ్రస్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానీ ఎండగడుతూ ఆ సమస్యల పరిష్కారానికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ని అడ్రస్ చేయటం, లేదా మున్సిపల్ మేయర్ని అడ్రస్ చేయటం, అక్కడ ఉన్నటువంటి ఇక్కడ శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి శవానికి 5,000 రూపాయలు తీసుకోవాలని కార్పొరేషన్లో తీర్మానం నెంబర్ 53 పెట్టినప్పుడు దాని మీద ధర్నాలు చేయటం కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏలూరులో ప్రజల పక్షాన్ని నిరంతరం కూడా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎండగడటం జరుగుతూ ఉంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు కానీ, ఆయన యొక్క సిద్ధాంతాలు కానీ ఈ రోజున ప్రజల పక్షాన ఆయన పోరాటం చేస్తారు. ఒక్క సీటు కూడా లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు. ఎటువంటి ఆదరణ లభిస్తుంది ప్రభుత్వం పట్ల? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఉపాధి అవకాశాలు లేవు. ఎక్కడ చూసినా కానీ అన్ని రకాలైనటువంటి ఛార్జీలు, బాదుడు సెక్షన్ అనేది పెరిగింది. కరెంటు పెంచడం కానివ్వండి, ఇంటి పన్నులు పెంచడం కానివ్వండి, అదేవిధంగా చెత్త పన్నులు విధించడం కానివ్వండి, నిత్యావసర వస్తువులు నియంత్రణ లేనటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, అదేవిధంగా డీజిల్ పైన రూపాయి ట్యాక్స్ చేయడం కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ డీజిల్ రేట్ల మీద యాట్ ఉండటం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగిపోయి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం కానివ్వండి, అనేక రకాలుగా ఈ రోజున ఏదైతే మద్య నిషేధం చేస్తానని మద్య నిషేధం చేయకుండా ప్రభుత్వమే మందమ్మి, సీప్ లిక్కర్ అమ్మి ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడవండి, అదేవిధంగా వైద్య రంగం పూర్తిగా కుంటుపడింది. మరి అదేవిధంగా స్కూల్స్ చాలా కూడా మూతపడినాయి. నాడు నేడు అని కొన్ని స్కూల్స్ మాత్రమే బాగు చేసి మిగతా స్కూల్స్ అన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చాలా గమనిస్తూ ఉన్నారు, చైతన్యంతో గమనిస్తూ ఉన్నారు. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వైఎస్ఆర్ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి యొక్క అడ్మినిస్ట్రేషన్ మీద, జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఒక నియంతలాగా తయారైనటువంటి ముఖ్యమంత్రిని ఎంత తొందరగా ఈ రాష్ట్రంలో నుంచి అధికారుల నుంచి దింపి ఇంటికి పంపించాలన్నటువంటి ఆలోచన విధానాలతో ప్రజలు కానీ, ఇటు ఇతర పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, మేధావి వర్గాలు కానీ, విద్యార్థులు కానీ, విద్యార్థినులు కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగస్తులు కానివ్వండి, పెన్షనర్స్ కానివ్వండి, రైతాంగం కానివ్వండి, కార్మిక వర్గం కానివ్వండి, శ్రామిక వర్గం కానివ్వండి, కర్షక వర్గం కానివ్వండి, అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఈ యొక్క ముఖ్యమంత్రిని గద్దె దింపాలి. ఎందుకంటే ఈ రోజున ఇసుక కొందామంటే అది బంగారం కంటే ఘనమైనటువంటి రేట్లు ఉంటున్నాయి. ఇసుక మొత్తం దోపిడీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా సామాన్యులు ఒక హౌసింగ్ లోన్ ఇచ్చినటువంటి దాఖలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు. ఎవరికైనా సైట్ ఉండి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే హౌసింగ్ లోన్ ఇవ్వలేనటువంటి స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఎలక్షన్ పెడతారా ఈ యొక్క ముఖ్యమంత్రిని గద్దె దించాలనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. భవిష్యత్తులో జనసేన, తెలుగుదేశం ఎలయన్స్ ప్రభుత్వం అనేది ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం వస్తుంది.
ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు జరుగుద్ది, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి నిరుద్యోగులకి ఉపాధి కలుగుద్ది, ఇండస్ట్రీలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనేటువంటి ఆలోచనతో అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఇది. ఇక సీట్ల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకి ఎక్కువ సీట్లు కేటాయించాలని జోగయ్య గారు కూడా పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇక్కడ బలంగా ఉంది కాబట్టి దానిపైన మీరేమంటారు? అంటే సీట్ల విషయం వచ్చేవాడికి ఎక్కడ ఏ జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి కానివ్వండి, ఉమ్మడి తూర్పుగోదావరి కానివ్వండి, కొన్ని జిల్లాల్లో పరిమితమైనటువంటి ఎక్కువ సామాజిక వర్గాలు ఉన్నటువంటి కానీ, లేదంటే ఎక్కువ అభిమానులు ఉన్నటువంటి కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ బలంగా ఉన్నటువంటి చోట ఎక్కువ సీట్లు తీసుకోవాలన్నటువంటి ఆలోచన అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇవ్వాలన్నటువంటి కేటాయించాలన్నటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో సీట్ల పంపకం అనేది జరుగుద్ది. వాళ్ళు ఇచ్చినటువంటి ఏ సీట్లలో పోటీ చేయాలనుకుని ఆ సీట్లు కేటాయిస్తే దాన్ని ఇచ్చినటువంటి అధిష్టానం నిర్ణయం మేరకు అందరం కూడా నడుచుకుంటాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా? అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 50 సీట్లు ఎన్నో పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు, ప్రతిపాదన పంపించారనేది ఉంది. అది ఎంత అనేది మాకు తెలియదు. ఏదైనా కానీ మా అధ్యక్షులు తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరుబాట పేరుతో రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట పేరుతో ఏలూరు నియోజకవర్గం మొత్తం కూడా ప్రతిరోజు తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఉన్న రెడ్డప్పల నాయుడు గారు ఈ విషయంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు కూడా వాళ్ళు నిద్రపోయే పరిస్థితి లేదు. ఎప్పుడు ఎలక్షన్ జరుగుతాయా, ఎప్పుడు ఎలక్షన్ జరిగితే అప్పుడు జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమిని గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అలాగే పొత్తుల విషయంలో మా అధినాయకుడు ఏది చెబితే దానికి శిరస కట్టుబడి ఉంటాం. జనాభా ప్రాతిపదికన జన సైనికులు ఒక సంఖ్యాబలాన్ని బట్టి ఎక్కడ ఒత్తిడి జన సైనికులు ఎక్కువ ఎక్కడ ఉంటారో జనాభా ప్రాతిపదికన కుల ప్రాతిపదికన సీటు కేటాయించే అంశం ఎలా కేటాయించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మా అధినేత నిర్ణయానికి ఖచ్చితంగా మేమంతా కట్టుబడి ఉంటాం. రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వమే అంటున్నారు రెడ్డప్పల నాయుడు. ఇది ఇక్కడ పరిస్థితి. ఏలూరు కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్ 9 న్యూస్.